నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ మండలం కొండ్రుపోల్లో 40 లక్షల రూపాయల అంచనాతో నిర్మించే వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న కూటమి ఇన్ఛార్జీలు బలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ గురించి వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. మే 10న దాటిన తర్వాత రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే డబ్బు చెల్లించాలి. పెంటపాడు మండల రైతు సంఘం నాయకులు. బేవడలో శుక్రవారం రాత్రి వేడుకగా జరిగిన జగన్నాథ రథోత్సవం. తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల గ్రామ కమిటీల ఎన్నికలు నిర్వహించి ప్రకటించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బలవల బాబ్స్. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై 5 ఏళ్ల పాటు ఉక్కుపాదం మోపి ఒక చేత్తో సంక్షేమ బట్టలను నొక్కుతూ మరో చేత్తో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసిన గనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుపోలు గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం కింద 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే వాటర్ ట్యాంకునకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అసమర్థత వల్ల జల జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, పూర్తిస్థాయి పనులు నిర్వహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల వినతి మేరకు మరో 2 సంవత్సరాల జలజీవన్ మిషన్ నిధులు పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు మండల స్థాయి అధికారులు, కొండ్రుపోలు గ్రామ జనసేన పార్టీ నాయకులు జానా నాగరాజు, ఉప్పలపాటి బాబురావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమిర్ రవికుమార్, జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పెంటపాడు రూరల్ మండల అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అడప ప్రసాద్, పుల్లా బాబీ, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, అడగర్ల సూరి, అడబాల మురళి, గుండుమోగుల సురేష్, పైబోయిన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, ఎంట్రపాటి రాజు, పిడుగు రామ్మోహన్, కామిశెట్టి శ్రీనివాస్, చేపల రమేష్, బైనపాలెపు ముఖేష్, దారపురెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జలజీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ ఇక్కడ లేదని చెప్పి తెలిసినప్పుడు దాన్ని ఇక్కడ శాంక్షన్ చేసి దానికి 39,90,000 రూపాయలని జేజేఎం నుంచి ఇక్కడ రావడం జరిగింది. 2019 నుంచి 24 వరకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి అప్పుడు 2019 నుంచి 24 వరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాదాపుగా 25,000 కోట్ల రూపాయలని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వేసిన పైపులన్నీ పాడైపోయిందని చెప్పి రాష్ట్రం అంతా కూడా రీప్లేస్ చేయమంటే ఆ చేతగాని ప్రభుత్వం అప్పుడు 25,000 కోట్లకు గాను 2,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో దివాళాకోరు ప్రభుత్వంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ రోడ్డెక్కి సంవత్సర కాలం అయిపోయింది, మన దోపిడీని జనం మర్చిపోయారు కాబట్టి మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పి మళ్ళీ మారువేషాల్లో తిరుగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అధికారం ఉన్నప్పుడు ఏ మొక్క ఉండకూడదు, ఏ చెట్లు ఉండకూడదు, డేరాల మధ్యన తిరిగిన డేరాల మాజీ ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఇవాళ చూసుకుంటే జేజేఎం టైం అయిపోయింది, 24వ సంవత్సరం వరకు మనకి టైం ఇచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ దీని సమయాన్ని మళ్ళీ 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో భాగంగా మనకి 10 గ్రామాల్లో, పెంటపాడు మండలంలో 8 గ్రామాల్లో ఓహెచ్ఆర్ ట్యాంకులు కట్టడం, అంతేకాకుండా రూరల్ మండలంలో 2 గ్రామాలు, ఇక్కడ బంగారుగూడలో 2 కూడా మనం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని త్వరితగతిని పూర్తి చేయవలసిన అవసరం ఉంది.
సమయం 2 సంవత్సరాలు ఉంది, ఆల్రెడీ సంవత్సర కాలం అయిపోయింది. ఇంకొక సంవత్సరం లోపు ఈ ఓహెచ్ఆర్ ట్యాంకులు అవ్వకపోతే ఇప్పుడు పెట్టిన డబ్బులు కూడా కాంట్రాక్టర్ రావు. దీని మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 50% డబ్బుల్ని మనం వేయాలి. జేజే మిషన్ రేషియో ఏంటంటే 50% కేంద్ర ప్రభుత్వం మనం ఉచితంగా ఇస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ అప్పుడున్న ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక వచ్చిన నిధులన్నీ కూడా మరి మురగబెట్టిన సందర్భం మనం చూసాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు హక్కు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు 250 కాడికి ఇచ్చి 1000 రూపాయలు పెన్షన్ పెంచితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన వెంటనే 3 నెలలు కూడా కలిపి 7,000 రూపాయలు మొట్టమొదటిసారిగా మనం ఇచ్చిన సందర్భం మీరు చూశారు. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత పరితపిస్తుందో మీరు ఆలోచన చేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, 36,000 కోట్లు భారం పడింది దీనివల్ల. అయినా కూడా ఎక్కడా చెల్లించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా ప్రజలను మళ్ళీ బాగా నమ్మి ఓటేశారు అని చెప్పి మీ అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. మరి మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగే ఈ పనులకి మీకు ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల ద్వారా తెలుసుకుని ఆ రోజున కోర్టులో నేను కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మనం కోర్టును ఆశ్రయించి ఇక్కడ ఆపడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ జల జీవన్ మిషన్ ద్వారా 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 20 లక్షలు, 20 లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి ఈవేళ 40 లక్షలతో ఈ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది మరి కొండ్రుపోలు గ్రామ ప్రజల మరి ఆకాంక్ష. అలాగే మరిన్ని కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయవలసిన అవసరం ఉంది. అయితే మొదటి సంవత్సరం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ మనకి రావాల్సిన నిధులు రావడానికి అనేక అవరోధాలు గతంలో ఉన్న పరిపాలకులు సృష్టించిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో పెట్టేసి 1,50,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి రోడ్లు తూట్లు పొడిచేసి మనకి ఈ ప్రభుత్వాన్ని అప్పచెప్పడం జరిగింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మోడీ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఈవేళ చేసుకుంటా వస్తాయి. ఈ సంవత్సరంలో ఓ పక్కన మనం హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈవేళ సంవత్సరం అయింది, నిరంతరం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగకపోతే మన నాయకులు కూడా ఊరుకోరు, మమ్మల్ని ఎవరిని కూడా ఊరుకోరు, శాసనసభ్యులను అయితే అసలు ఊరుకోరు. మరి ఆ రకంగా మరి నిరంతరం ప్రభుత్వంలో ఎక్కడ ఏమున్నాయో చూసుకుంటూ మరి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మరి అన్ని విధాల ఎక్కడైనా ఎంపీ లైన్స్ ఉంటే దాని మీద వారిపోతాం. ఇలాగ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు కాబట్టి ఎక్కడి నుంచి మనం నిధులు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఈ వామరేటానికి 2వ 3వ శంకుస్థాపన. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జల జీవన్ మిషన్ టైం అయిపోయింది అన్నారో ఆయన వచ్చిన తర్వాత ఆయనకున్న పరిచయంతో సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు కూర్చుని దానికి మళ్ళీ ఒక 2 సంవత్సరాలు యాక్షన్ తెచ్చుకోవడం వల్ల ఇలా జల జీవన్ మిషన్ ద్వారా ఈ నిధులు రావడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈ రకంగా వామరేట్ ట్యాంక్స్ కట్టుకుంటే ఎప్పుడైతే మనం పరిపూర్ణ పరిశుద్ధమైన నీళ్ళు వస్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఫిల్టర్ బ్యాగ్లు వస్తాయి, నిల్వ ట్యాంకులు వస్తాయి, అన్ని పైప్ లైన్లు వస్తాయి, ఆ ఊరికి మంచినీరు సప్లై ఉంటుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వచ్చాయి కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఒక కమిట్మెంట్ లో వెళ్తూ జల జీవన్ మిషన్ క్లోజ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించుకుని దానికి 5 ఏళ్ళు జరిగిన 19 ఏళ్ళ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ మరి కిందకు కొట్టి దారుణంగా మట్టి అమ్ముకున్నా, ఇసుక అమ్ముకున్నారు, మందు అమ్ముకున్నారు, అన్నిట్లో దోసుకున్నారు. పేపర్లో చూస్తున్నాం.
అందుకని దుర్మార్గ పరిపాలన ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఇంకా మీకు ఎలక్షన్ నుంచి చెప్పాను ప్రచారం తిరిగినప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే ఉపయోగాలు ఉంటాయని. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కానీ సెంట్రల్ లో కానీ ఒకటే పార్టీ ప్రభుత్వం ఉంటే దానికి చక్కని ఉపయోగాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ కలిసి అయితే ఆ రాష్ట్రం బాగుపడతాయని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోరమని మీ అందరూ కోరుకుంటూ మన్నించి మీ ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మెజార్టీ 144 సీట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇవాళ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ మోడీ గారు మన ప్రధానమంత్రి గారు దీని అన్ని రకాల అభివృద్ధి పథకంలో నేనున్నారు మీకు భయపడకండి అని మోడీ గారు తీయటం వల్లే అటు మరి రైల్లో కానీ రోడ్లలో కానీ అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ వాటర్ ట్యాంకు కట్టుకోవడానికి మనకి తలదాత మన కొండ్రుపల్లిలో చిన్నదైనా పెద్దదైనా ముందుంటానంటూ పాయల చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అడగగానే ఈ ప్లేసు ఓకే తీసుకోండి అని ఇచ్చిన దానికి ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్నయ్య గారు మనం ఎలక్షన్లో వీళ్ళకి ఒక హామీ ఇచ్చామండి. మనం ఏదైతే గత ప్రభుత్వం వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టి ఆ 5 సంవత్సరాలు పనికాహార పథకం వీళ్ళకి లేకుండా, ఎందుకంటే 98% ఈ ఊర్లో అందరూ కూడా చిన్న పనికి వెళ్ళేవాళ్ళండి. మనం ఎలక్షన్లో కూడా వీళ్ళకి హామీ ఇచ్చాం. ఈ విలేజ్ మళ్ళీ 6 నెలల్లో పంచాయతీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ ఆధ్వర్యంలో ఈ ఊర్లో పంచాయతీ ఎన్నిక మీ ఆధ్వర్యంలో జరిపించాలని వీళ్ళ కోరిక సార్. ఇదే ఎక్కువగా మనం వచ్చినప్పుడు అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకా 4-3 ఉన్నాయి కానీ అవన్నీ మీరు చేసేస్తారు, మేమంతా చెప్పక్కర్లేదు. కానీ మనకి మెయిన్ సమస్య ఈ ఊర్లో చిన్న సన్నకారు రైతులు ప్లస్ ఏ రోజుకి ఆ రోజు పొలం వెళ్ళే వాళ్ళు 10 ఎకరాల రైతు అంటూ ఈ ఊర్లో లేరు కాబట్టి మీరు ఈ ఊరిని కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ ఉపాధి హామీ పని అనేది వీళ్ళకి పోకుండా ఈ ఊరిని మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరిపే విధంగా మీరు కృషి చేస్తారని మా అందరి కోరిక. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన కార్యాలయం వద్ద జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు ముప్పడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాస్, కొలుకులూరి ధర్మరాజు, పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి, జిడ్డు హరిబాబు, బండారు నాగు, బోనం వీరయ్య, ఎలిశెట్టి నరేంద్ర, గార్లపాటి వీరకుమార్, బొద్దాని శ్రీనివాస్, పొట్ల ఏడుకొండలు, నీలం నాగభూషణం, సోర్పాణి రామకృష్ణ, గోకా వెంకటేశ్వరరావు, మిర్యాల శేషు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో గ్రామాల్లోని ప్రజల వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి బాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు మోసపూరితమైన హామీలను ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. మన ప్రీతం నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, ఎంత మోసం చేశారు. ఇవాళ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పడక, వసతిలు పడక అయోమయ స్థితిలో ఉన్నారు. పిల్లల తల్లులు అమ్మఒడి పడద్దా, తల్లికి వందనం పడద్దా అని ఎదురు చూసే పరిస్థితి. అలా స్త్రీ శక్తికి సంబంధించి 18 సంవత్సరాలు నిండి వాళ్ళందరూ కూడా 10 నెలలు గడిచిపోయి ఇప్పటికీ 18,000 రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం 1,60,00,000 మంది కుటుంబం, 1,62,00,000 మంది కుటుంబాలు గత సంవత్సరం 3 సిలిండర్లు, సంవత్సరం 3 సిలిండర్లు వస్తాయన్నారు. ఒక్కొక్క సిలిండర్ 90 లక్షల మందికి ఇచ్చారు. దాంట్లో 70 లక్షల మందికి ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంతవరకు ఇస్తారంటమే కానీ ఇంతవరకు ఎక్కడ ఇచ్చిన సందర్భం లేవు. యువగణం వీళ్ళ పేరుతోటి ప్రజలు ఏ రకంగా మోసం చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కపక్కనంటూ ప్రజలు ఏ రకంగా వీళ్ళు ప్రపోజాలన్నది క్లియర్గా అర్థమయ్యేలాగా భవిష్యత్తు షూరిటీ మోసం గ్యారంటీ అన్నది వాళ్ళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. దీంట్లో ఒక
ఒక అభ్యర్థికి బాండ్ల రూపంలో ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీ ఆశలన్నీ రాయి చేసుకుంటున్నాడు, దోచుకెళ్ళిపోతాడని విషం ప్రచారం చేశారు. నిజంగా ప్రతి ఒక్కరు ఎలక్షన్లో అంటే నైట్ టైం ఆ పొలం పోతా ఇలా చెప్తారేంటి మరి తెలుగుదేశం జనసేన లేకపోతే చెప్పాలండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు గజం ఒక గజం ఎవరిదైనా పోయిందా, ఎక్కడ ఎవరిదైనా పోయిందా? పోనీ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఉంటారు. పోనీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మార్చి మీరు ఏమన్నా దీన్ని ఆపేదా? ఇప్పుడు కూడా సర్వే జరుగుతుందో జరగట్లేదా? సంవత్సర కాలంలోనే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అన్నది మీ మనసులో ఉంది, నాకు తెలుసు. కానీ ఒక మోసం చేశారు కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది కాన్సెప్ట్. ఇది దీన్ని 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఇందాక చెప్పినట్టుగా గురుగారు చెప్పినట్టుగా జిల్లాలో 4 నుంచి 10 వరకు నేను కాన్స్టిట్యూన్సీ వేడిగా మండల వేడిగా గ్రామ స్థాయి వెళ్ళేటప్పటికి మనం ఏ ప్రజలకైతే మనం అది తీసుకెళ్లాలో దాన్ని టైం పెట్టుకుందాం. మీ పనులు పాడవకోకుండా గ్రామ స్థాయిలో ఏ టైం అయితే మనకు బాగుంటుందో అన్నది మనం నిర్ణయించుకుని మీ పనులు పాడవకోకుండా ఏమీ పాడవకోకుండా ప్రజల్లో ఈ యొక్క మోసం ఎంతవరకు చేశారు వీళ్ళని మనం తెలియజేయాలి. మీరందరికీ ఏదైనా సరే మన రచమణ కార్యక్రమం అన్నది ప్రతి గ్రామానికి ఒక సెంటర్ ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్ కూడా అక్కడికి వచ్చే విధానం 5 గంటలు అదైతే చాలా బాగుంటుంది. అది చేద్దాం. దీనికి కార్యకర్తలందరూ కూడా సహకరించి ప్రోగ్రాంకి అందరూ సహకరించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రీతం నాయకులు కేఎస్ఎన్ గారి ఆధ్వర్యంలో సమావేశమయ్యాం. దీనికి కారణం కాన్సెప్ట్ కూడా పెద్దలు కేఎస్ఎన్ గారు మనందరికీ కూడా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని మన కార్యకర్తలందరూ కూడా చక్కగా వారి గ్రామాల్లో కానీ ఇక్కడ టౌన్లో వార్డుల్లో కానీ దీన్ని ఒక మరి దృఢ నిశ్చయంతో కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలు కూడా సహకరించేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. ఎందుకంటే రూలింగ్ పార్టీ చేసినటువంటి ఈ మోసాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు ఒక కష్టమైన మనందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ ప్రభుత్వం ఎలా అయితే మోసం చేసింది అనేటువంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేయడం జరిగిందో దాన్ని మనం హైలైట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మన కొత్తగా మన గ్రామ కమిటీ చేసాం. ఆ గ్రామ కమిటీ 10 మంది మెంబర్స్. ఆ 10 మంది మెంబర్స్తో పాటు అలాగా ఉన్న గ్రామంలో ఉన్న మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఆ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి ఏ హామీ చేశారో అన్నీ వివరించి మన గత ప్రభుత్వంలో మనం సంక్షేమ పథకాలు 28 సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ చదివి వినిపించడం జరిగింది. ఈ 28 సంక్షేమ పథకాల కింద ఈ సంవత్సర కాలంలో వారు ఏమి ఇచ్చారో అది మనం బాకీ తేల్చి మనకి ఇంకా ఆ కుటుంబానికి ఇంత బాకీ ఉన్నారో రేపు రానున్న రోజుల్లో ఆ కూటమి అదే నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మేము వచ్చేసామంటే మీకున్న గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా బాకీని ఖచ్చితంగా నిలదీసి అడగాలని మన ఊళ్ళో మన గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మనంతా వివరించి వాళ్ళంతా కూడా మోటివేట్ చేయాలని నేను కోరుకుంటూ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం పెంటపాడు మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిరవరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు మాట్లాడారు. మే 9వ తారీఖు వరకు రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేశారని, మే 10వ తారీఖు నుంచి తోలిన ధాన్యానికి ₹1 కూడా రైతు బ్యాంకులో జమ కాలేదని వారు ఆవేదన వెల్లబుచ్చారు. వెంటనే ప్రభుత్వం రైతులకు రావాల్సిన ధాన్యం సొమ్మును రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరకా వెంకటేశ్వరరావు, మాదాసు శ్రీను, గాది సుబ్బయ్య, వీరాబత్తుల దానయ్య, పెనుగంటి దుర్గా, వీరాబత్తుల పుల్లారావు, ఆకూరి శ్రీను, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు దాల్వాకి పండించిన పంట మహసూలు అయినాయి. ఏప్రిల్ నెలలో మహసూలన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని తీసుకుంది. వెంటనే డబ్బులు ఏప్రిల్ నెలలో తోలిన అన్నిటికి డబ్బులు
వెంటనే వేయడం జరిగింది. కానీ మే నెల కానించి గవర్నమెంట్ తోలిన డబ్బులు ధాన్యానికి సంబంధించి ఇప్పుడు కూడా వాళ్ళకి అకౌంట్లో పడలేదు. రైతులందరూ గగ్గోలు చేస్తున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు సార్వకి నార్మల్ పోయాలి, వెంటనే ఉడుపులు స్టార్ట్ చేసుకోవాలి. కానీ చేతిలో డబ్బులు ఉండవు. రేపొద్దున టాటర్కి కానీ దమ్ము టాటర్లకు కానీ, అలాగే రేపొద్దున ఎరువులు పురుగు మందులు కొనడానికి కానీ చేతుల్లో డబ్బులు లేకపోతే సాగు చేస్తా కూడా రైతు ఎదరికెళ్తాకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రభుత్వం చెప్పింది ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పి అన్నారు ధాన్యం కింద. అయితే ఇది మొట్టమొదటి కొన్నారు, తర్వాత రోజుల్లో కల్లా రైతుల దగ్గర ధాన్యం తీసుకోవటం మాకు టార్గెట్ అయిపోయింది కాబట్టి మీరు తీసుకోమని చెప్పి అన్నారు. కలెక్టర్ ఆఫీస్ ద్వారా గట్రా ధర్నా చేసిన తర్వాత మళ్ళీ ధాన్యం కొనుగోలు చేసేది. మే 9వ తారీఖు కానీ ఈ రోజు వరకు కూడా రైతు చూసిన ధాన్యానికి ఇవాళ ప్రభుత్వం రైతు అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. రైతుకి మళ్ళీ సర్వసేవనం స్టార్ట్ అయింది. అది అధికారులు చెప్తున్నారు, రెవెన్యూ అధికారులు కానీ అదే ప్రజాప్రతినిధి కానీ ముందు కింద ఆకుపళ్ళు పోయింది, ఊడ్పులు ఓడ్చాలని చెప్పి అంటున్నారు. మంచిదే, ఆకుపళ్ళు పోయాలి, ఊడ్పులు ఓడ్చాలి, అది రైతు క్రమం అది. అయితే రైతు పండించిన పంటకు డబ్బులు ఈరోజు కూడా రాకపోతే ఇప్పటికే రబీ పంటకే అప్పులు తీసుకొచ్చి రైతు పెట్టుబడి పెట్టి ధాన్యం మోసం చేసాడు. అప్పులాగా ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పులు చేయాలంటే అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. రబీ మాసులు పూర్తయ్యి ఇప్పుడు ఇది 3 నెలలు రన్నింగ్ అవుతుంది. 3 నెలల వరకు కూడా ఇప్పుడు వచ్చి డబ్బులు కూడా రాలేదు. కానీ ఫస్ట్ ధాన్యం తోలినప్పుడు ఎమ్మంటే డబ్బులు పడిపోయి చాలామంది డబ్బులు పడిన రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే కూడా కూటమి ప్రభుత్వం ధాన్యం బకాయిలు ఎమ్మంటే చాలా స్పీడ్గా వేస్తుంది అని చెప్పి చాలా సంతోషం పడ్డారు. ఆ సంతోషం 3 నెలల ముచ్చట కింద అయిపోయింది తప్ప. కానీ మళ్ళీ తర్వాత ధాన్యం తోలిన డబ్బులు ఇప్పుడు వచ్చి కూడా డబ్బులు రాలేదు. అలాగే 3 నెలలు మాసులైంది. ఇప్పుడు మళ్ళీ నోట్లు నాడాలి, నార్మల్ వేయాలంటే గతంలో కోత మిషన్లకు డబ్బులు ఇవ్వాలి, దమ్ము నాటలకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇస్తే ఇప్పుడు నార్మల్గా దమ్ము చేయరంటున్నారు. కాబట్టి మీరు రైతాంగాన్ని అర్థం చేసుకుని మీరు ఎమ్మటి డబ్బులు సకాలంలో వెంటనే చెల్లించాలని కోరుకుంటాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595.
ఒడిశా రాష్ట్రం పూరిలో జగన్నాథ రథోత్సవం పురస్కరించుకుని భీముడోల్లోని ఒడిశా వాసులు జగన్నాథ రథోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలసానేపల్లి నుంచి భీముడోలు జంక్షన్ మీదుగా భీముడోలు గ్రామంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవత మూర్తులను అలంకరించిన రథంపై ఉంచి అర్చకులు మంత్రోచ్చరణ మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఒడిశాకు చెందిన యువకులు, మహిళలు, స్థానిక భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో భక్తి పాటలు, లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విరాన్, మిథున్, సీతారాం, మన్మద్, పంచానంద్, సలాది రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూరి జగన్నాథ స్వామి వారి యొక్క అలాగే అద్భుతమైన రథయాత్ర ప్రారంభమైంది. మనం పూరి వెళ్ళలేకపోయినా మన భీమడోలు గ్రామంలో వేయించేసినటువంటి పూరి జగన్నాథ స్వామి వారు, బలరామూర్తి, సుభద్రమ్మ వారిని దర్శించుకుని భక్తులందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మరీ మనవి చేసుకుంటూ అందరికీ కూడా ఆ జగన్నాథ స్వామి వారు, బలభద్రమూర్తి, సుభద్ర స్వామి అందరూ కూడా సుభద్రమ్మ వారు చల్లగా కాపాడే మన గ్రామాన్ని రక్షించాలని ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండల దేశం పార్టీ సర్వసభ్య సమావేశం శనివారం పెంటపాడులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు, మండల పరిశీలకులు చుక్కా సాయిబాబాలు పాల్గొన్నారు. పెంటపాడు మండల నూతన అధ్యక్షులు, సెక్రటరీ, గ్రామ అధ్యక్షులను ఈ సమావేశంలో ప్రకటించారు. పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కిలపర్తి వెంకట్రావు, జనరల్ సెక్రటరీగా బొద్దన ధనరాజులను ప్రకటించారు. మండలంలోని 22 గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన వారిని వలవల బాబ్జీ అభినందించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షుడు గంధం సతీష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన, దాసరి కృష్ణవేణి, పసలకొండ, వాడపల్లి సుబ్బరాజు, వీర్ల కృష్ణ, మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా కింద నుంచి ఏదైతే కేఎస్ఎస్ఆర్ కార్డు నుంచి బూత్ కమిటీలు, వార్డు కమిటీలు, అలాగే విలేజ్ కమిటీలు ఇలా వరుసగా అన్నీ వేసుకోవచ్చు. క్లస్టర్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం. ఇలాగా రకరకాలుగా మనకి గతంలో లేనంత పని ఈవేళ లోకేష్ బాబు గారు మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ అన్ని కార్యక్రమాలని కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాదు, అది మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా అద్భుతంగా చేయడం. పార్టీకి ఒక దిశ వచ్చిందంటే ఖచ్చితంగా నేనే కాదు, నా వెంబడి మీరంతా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అత్యద్భుతంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన కారణంగానే తెలుగుదేశం పార్టీకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కూడా ఎంత అద్భుతమైన విజయం, మరి చరిత్రలో ఎప్పుడూ లేనంత విజయాన్ని మరి ఓటమికి ఇవ్వడం. ముఖ్యంగా కార్యకర్తలు ప్రాణాలకు కూడా ఒడ్డి మరి మన తాడేపల్లిగూడెంలో అనే కార్యక్రమాలు చేశాం. అత్యంత కీలకంగా మీరందరూ వ్యవహరించబట్టే ఈవేళ ఎక్కడికి వెళ్ళినా ఫలానా చోట కమిటీ ఉంది, ఫలానా చోట ఉన్నది లేదు అనే పరిస్థితే లేకోకుండా ఈవేళ ఎంత పటిష్టమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అప్పులు గొప్పగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ని నడిపించాలి, ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించేలాగా మరి కంపెనీలు తీసుకురావాలి. ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏకకాలంలో చేస్తూ సంక్షేమాన్ని ఏమాత్రం వదలకోకుండా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. తాడేపల్లిగూడెం అంటే ఒక తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా తయారు చేశారు మన మల్లికార్జునరావు బాబ్జీ గారు. మరి ఇక్కడ పెంటపాడు మండలంలో ఈ రోజున
గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది, అలాగే మండల అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామాల్లో మరి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఐక్యతగా ఏకగ్రహంగా ఎన్నుకున్నారో లేదా మీరందరూ తెలియపరచాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చిన పదవిని ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతో మరి ఆ పదవికి న్యాయం చేకూర్చే విధంగా మరి ప్రతి గ్రామ అధ్యక్షులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున మనకి ఎన్నికలు జరగబోతున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు పెడుతున్నారు. దాంతోపాటుగా చూసుకుంటే ఏమైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు ఇవన్నీ కూడా ఎన్నికలు ఉంటాయి. కాబట్టి మరి ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం గ్రామాలు కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ఎంతో ఐక్యతగా ఏదైతే ప్రభుత్వం అయితే ఉందో కూటమి నాయకులందరినీ కలుపుకుని ఐక్యతగా మీరు రావాల్సిన అవసరం ఉంది. బూత్ ఇన్ఛార్జ్ ఉంటే ఇంకో పదవి ఉండేది, కానీ పార్టీ నియమాల ప్రకారం ఏదైనా ఒక దాంట్లో నమోదైతే రెండవ పదవి ఎలిజిబుల్ కాదు. కాబట్టి పదవులు పెరిగినాయి మన గ్రామాల్లో, మనకి బలం పెరిగింది పదవులతో. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆ గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తే గతం కన్నా వైభవంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామంలో కూడాను. అదేవిధంగా ఇప్పుడు ఇంత పెద్దలు చెప్పారు, పిలుపులు అనేది ఏ గ్రామంలో ఆ గ్రామంలో, అలాగే ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, అందరూ కూడా విభజన చేసుకుంటే ఎవరికి భారం ఉండదు పిలుపులు అనేది. అలా ప్రతి ఒక్కరిని పిలిచి సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బేముడలు శివాలయం సెంటర్ రాజులో వీధి రోడ్డు భారీ గోతుల కారణంగా ఆర్టీసీ బస్సు సైతం వేరొక రోడ్లోకి వెళ్తుందని, 108 సైతం రావాలంటే రోడ్లు ఇబ్బందిగా తయారైన కారణంగా ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రధాన రహదారిగా ఉన్న ఈ రహదారి ప్రస్తుతం జనసంచారం బాగా తగ్గింది. స్థానిక వ్యాపార దుకాణాల్లో సైతం వ్యాపారాలు మందగించి ఇబ్బందులు పడుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఈ రహదారిని త్వరితగతిన నిర్మించి తమ వేతనలను తొలగించాలని స్థానికులు రాంబాబు కోరుతున్నారు. శివాలయం సెంటర్ రాజుల వీధి మీదుగా గోలి రామారావు అపార్ట్మెంట్ వరకు కూడా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. ఈ రోడ్డుకి గోతులు పడి కార్లు, ఆటోలు, బళ్ళు కూడా ఇటు ఎవరు రాకపోవడం వల్ల రోడ్డు అంతా నిర్మలక్ష్యంగా ఉంటుంది. ఇటు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడులు పెట్టుకుని కూర్చున్న వ్యాపారాలు ఉండలేదు. కొద్దిగా ప్రభుత్వం పట్టించుకుని ఈ రోడ్డు పోయవలసిందిగా కోరుచున్నాము. అంబులెన్స్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి ఆ దూరానికి తీసుకురావాల్సి వస్తుంది. ఎవరైనా పేషెంట్ ఉంటే ఈ రోడ్డుకి రావడానికి ఎవరు సహకరించటం లేదు, రానంటున్నారు. ఆ రోడ్డు బాగాలేదు బాబు మేము రామంటున్నారు. ఆటో రమ్మన్నా, కారు రమ్మన్నా ఎవరు రానంటున్నారు. ఈ రోడ్డు పోసి మమ్మల్ని వ్యాపారస్తులని కానీ ఇక్కడ ఉన్న ఇళ్లలో కానీ ఉపయోగపడేలాగా కొంచెం చేయవలసిందిగా, బస్సులు కూడా రాకపోవడం వల్ల ఎవరు మెసలుగా అదొక ఇదిగా తయారయ్యింది. ఒంగోలులో జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తాడేపల్లిగూడానికి చెందిన సాక్షి పాత్రికేయులు ఎడ్లపల్లి మురళీకృష్ణ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణకు తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. 5 రోజులు ముందుగానే ప్రతి నెల వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి రేషన్ అందజేసే విధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి కొనియాడారు. పెంటపాడు మండలం మౌంజీపడిలో సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ రేషన్ డీలర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి వ్యాన్ సిస్టమ్ తీసేసి రేషన్ షాపుల ద్వారా సరుకు ఇవ్వడం పెట్టారు. దానిలో భాగంగానే ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇవ్వమన్నారు. అలాగే గడిచిన నెల అయితే అలాగే 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు రేషన్ షాపుల వద్ద, అదేవిధంగా ప్రత్యేకించి ప్రతి ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ అందించడం జరిగింది. ఈ నెలలో దాన్ని మరింత డెవలప్ చేసి ఏదైతే 26వ తారీఖు నుంచి ప్రారంభించి 26, 27, 28, 20 లాగా ఈ మొత్తం ఈ 4-5 రోజులు కూడా ఎవరైతే వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటారో వాళ్ళ రేషన్ సరుకులు ఏమని చెప్పారు. దానిలో భాగంగానే ఇవాళ పెద్దపాడు మండలం మౌంజిపడి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి రేషన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేసుకుంటున్నాం.
జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికులు 6వ రోజుగా శనివారం నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మర్రిపూడి సతీష్ కుమార్, అవిడి కుమార్, నోకపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డాల చలపతి, ప్రత్తి రమేష్, హెడ్ వాటర్ వర్కర్స్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. 5వ రోజు సమ్మెలో భాగంగా మా జేఏసీ కార్యాచరణ పిలుపు మేరకు విజయవాడలోని వడ్డేశ్వరం వద్ద CDMA కార్యాలయం ముట్టడికి చేయడం జరిగింది. అక్కడికి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ నుంచి, ప్రతి నగరపాలక సంస్థ నుంచి, కార్పొరేషన్ నుంచి కార్మికులు వచ్చి వేలాదిగా తరలి వచ్చి ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. చేసిన తర్వాత CDMA గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. CDMA గారు లేరు, ADMA గారితో మాట్లాడడం జరిగింది. ADMA గారితో మా కమిటీ నాయకులు చర్చించి ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన పిలుపు రాకపోతే కనుక స్ట్రీట్ లైటింగ్ పూర్తి స్థాయిలో ఆపేయడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు నుంచి వాటర్ సప్లై కూడా పూర్తి స్థాయిలో ఆపేసి విధులు బహిష్కరించి సమ్మెలోకి వచ్చి కూర్చోవడం జరుగుతుంది అని మా జేఏసీ కమిటీ తీర్మానించింది. దీని ప్రకారం మేము కూడా కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్ట్రీట్ లైటింగ్ విధులు బంద్ చేస్తాం. అలాగే 30వ తారీఖు నుంచి వాటర్ సప్లై విధులు కూడా బహిష్కరించి వచ్చి సమ్మెలో కూర్చుంటాం. 5వ రోజు సమ్మెలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా అన్ని మున్సిపాలిటీ వారు వడ్డేశ్వరంలో ఉన్న CDMA ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ CDMA గారు మాట్లాడగా నాయకులు దాదాపు 2 గంటల సమయం వెచ్చించి మాట్లాడగా ఈరోజు 28వ తారీఖు ఈరోజు 5 గంటల లోపు ఏ విషయం తేల్చుతానన్నారని, అలాగే చర్చలకు ఏ రోజు కావాలో పిలుపునిస్తానన్నారని హామీ ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే, ఇప్పటికైనా సరే గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే ఈరోజు సాయంత్రం నుంచి స్ట్రీట్ లైటింగ్ ఆగిపోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ట్రీట్ లైటింగ్ ఆపేయడం జరుగుతుంది. రేపటి రోజున 30వ తారీఖు నుంచి కూడా వాటర్ సప్లై కూడా పూర్తి స్థాయిలో బంద్ చేసి మా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వాటర్ సప్లైని బంద్ చేసి దీక్షలో కూర్చోవడం జరుగుతుంది. అంతదాకా తీసుకురావద్దని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ మా అడిగిన సమానమైన కోరికలన్నీ కూడా గవర్నమెంట్ తీర్చవలసిందిగా టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు 29,500, నాన్ టెక్నికల్ జీతాలు 24,500 ఖచ్చితంగా పెంచి తీరాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలు పూర్తిగా కొనుగోలు చేయాలని, ప్రభుత్వ ప్రోత్సాహంతో కలిపి టార్గెట్స్తో నిమిత్తం లేకుండా జూలై 15 వరకు కంపెనీలు కోకో గింజలను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. శుక్రవారం సాయంత్రం విజయరాయి గాంధీనగర్లోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం హాల్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లా రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో కిలో కోకో గింజలకు 500 రూపాయలు ధర చెల్లించేలా టార్గెట్స్తో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సుబ్బారెడ్డి, పాలాడుగు నరసింహారావు, గుదిబండ వీరారెడ్డి, కోనేరు సతీష్, రాపర్ల తేజకృష్ణ, ఆలపాటి వాసు, వై శ్రీనివాసరాజు, బొప్పన మునీశ్వరరావు, బింగి శ్రీను, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కోకో రైతులు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో గింజలకు 50 రూపాయలు సహకారం, సపోర్టు అందించి కిలో గింజలకి 500 రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ అంతర్జాతీయ మార్కెట్లో 800 నుంచి 870 వరకు కూడా కోకో గింజలకి ధర ఉన్నది. ఆ ధర రైతులకైతే రావడం లేదు. అయితే ప్రభుత్వం ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఇవాళ గింజలు కొనుగోలు చేస్తామని చెప్పేసి కంపెనీలు చెప్తా ఉన్నాయి. అయితే అధికారులు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి అడావుడి చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా చాలా చోట్ల రైతుల దగ్గర గింజలు ఉండిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసం మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున కోరుతుంది ఏమిటంటే అంటే జూలై 15వ తారీఖు వరకు ఇవాళ కోకో గింజల్ని ప్రభుత్వం కొనుగోలు చేయించాలి కంపెనీల ద్వారా. అది కూడా 500 రూపాయలు కొనుగోలు చేయించాలి. కొత్త గింజలు కూడా పూర్తిగా 500 రూపాయలు కొనుగోలు చేయించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే మ్యాండ్లేజ్ కంపెనీ కొత్త గింజలు కొంటున్నారు, పాత గింజలు కొనట్లేదు. ఇతర కంపెనీలు కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కొత్త గింజలతో నిమిత్తం లేకుండా ఉన్న గింజలు అన్నింటిని కూడా కొనుగోలు చేయాలి, ధర కూడా తగ్గించకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. మామూలుగా కోకో గింజల్ని రైతుల దగ్గర ఉన్న పూర్తి గింజలు, పాత గింజలు కొనాలని మేము క్యాడ్బరీ వాళ్ళని ఇది చేస్తున్నాం. క్యాడ్బరీ వాళ్ళు కొత్త గింజలు బాగానే కొంటున్నారు, కాకపోతే పాత గింజలు అట్లాగే ఉంచి ఇంకా అంటున్నారు. మ్యాండ్లీజ్ మామూలుగా అదే బాగా ఇంటర్నేషనల్ మార్కెట్కి వచ్చేటట్లు FBOగా తయారయ్యి
వచ్చే సంవత్సరం జనవరికి అయినా సరే మేము కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్లో రేట్లకి అనుగుణంగా కొనాలని మేము కోరుకుంటున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల సుపరిపాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తెలియజెప్పాలని బీజేపీ పట్టణ నాయకులు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన ఎమర్జెన్సీ బ్లాక్ డే కార్యక్రమం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమయం, వేదిక వివరాలను తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదపోలు వీరరాఘవులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, బీజేపీ ఉపాధ్యక్షులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, మాదాసు సత్యవాణి, ప్రధాన కార్యదర్శులు చిట్యాల రాంబాబు, గరగా ప్రసాద్, కార్యదర్శులు తామరాడ చిన్న, కసిరెడ్డి నాగదుర్గ, అయినపర్తి శ్రీనివాస్, ఎస్వి రంగారావు, కోశాధికారి ఎర్నాల సూరిబాబు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నింటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య అతి తీవ్రత వైకల్యంతో పాఠశాలకు రాలేని దివ్యాంగుల పిల్లలకు ఇంటికి వెళ్లి ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ తర్ఫీదు అందిస్తున్నారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి శనివారం మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇంటి వద్ద ప్రతిరోజు నేర్పించవలసిన నైపుణ్యాలపై మాకు అవగాహన కల్పిస్తున్నారని, ఎలెవెన్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్స్తో పాటు ఉపకరణాలు కూడా ఉచితంగా అందజేశారని, సమగ్ర శిక్ష వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్నదానం 363వ వారంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పాటే సత్యనారాయణ, మణి దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ అన్న సమారాధనకు సహకరించారు. దాతల కుటుంబ సభ్యులకు నవరత్నాల టీం సత్కరించింది. ఆర్టీసీ డిపో వద్ద వేయించేసిన శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరిగాయి. స్వామివారిని భక్తులు తగు సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ప్రీతి కృపకు పాత్రలయ్యారు. అలాగే మన గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఆలయం వద్ద మా నవరత్నాలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఈ వారం 363వ వారం ఇన్ని వారాలు అన్నదాన కార్యక్రమం కొనసాగడానికి ముఖ్య కారణం దాతల సహకారం వల్లే మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము. ఈ వారం సహకరించిన దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పాటే సత్యనారాయణ గారు, శ్రీమతి మణి దంపతులు, వారి తల్లిదండ్రులు రాజా రామయ్య గారు, వీరరాఘవ గారు జ్ఞాపకార్థం ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా ఈ రోజు అన్నదాన సమారాధన సహకరించారు. అలాగే మరొక దాతలు కృష్ణ కోడేరు వాస్తవ్యులు సన్నిధి రాంబాబు గారు, సన్నిధి అచ్యుత వెంకటేశ్వర కుమార్ గారు జ్ఞాపకార్థం సన్నిధి సత్యకుమారి గారు, వారి కుటుంబ సభ్యులు ఈ రోజు అన్న సమారాధన సహకరించారు. వారిని వారి కుటుంబాలని వెంకటేశ్వర స్వామి పరిరక్షణ. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలో గల శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పువ్వుల అలంకరణకు శానం రామకృష్ణ, సరస్వతి దంపతులు సహకరించారు. స్వామివారి నైవేద్యం మహాప్రసాదానికి పాబోలు రాజగోపాలం, సత్యవాణి దంపతులు, అలాగే ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి మధుపాక నాగ వెంకట సాయి మల్లేశ్వరరావు, దేవి ప్రియాంక దంపతులు తమ కుమారుడు వెంకట శ్రీ లక్ష్మీకాంత్ పుట్టినరోజు సందర్భంగా సహకరించారు. వారి కుటుంబానికి శ్రీనివాస రామాలయ కమిటీ తరపున, భక్తులకు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే స్వామివారికి పువ్వుల అలంకరణకు సహకారం శ్రీ శానం రామకృష్ణ, శ్రీమతి సరస్వతి దంపతులు, అలాగే స్వామివారికి ఉదయం ప్రసాదం దాతలు శ్రీ పాబోలు రాజగోపాలరావు, శ్రీమతి సత్యవాణి దంపతులు, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ముదుపాక నాగ వెంకట సాయి మల్లేశ్వరరావు గారు, శ్రీమతి దేవిప్రియ కుమారుడు
చిరంజీవి శ్రీ లక్ష్మీకాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ చిరంజీవి లక్ష్మీకాంత్కి ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. అలాగే మన జూలై 6వ తారీఖు ఆదివారం మరి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అలాగే పంచామృతాభిషేకాలు, అలాగే లక్ష తులసిపత్రి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి అభిషేక ద్రవ్యాలు కానీ, అలాగే స్వామివారికి జరిగే లక్ష తులసిపత్రి పూజ పత్రి సమర్పించుకునే భక్తులు ఎవరైనా ఉంటే సమర్పించుకుని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొంది ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీనివాస రామాలయంలో 85వ వారం నిర్విఘ్నంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి దాతలు ఎన్ని రకాలుగానో సహకరిస్తున్నారు. ఒకవేళ ప్రతి వారం అన్నదాన కార్యక్రమం జరిగే వారంలో ఎవరైనా దాతలు లేనట్లయితే దుబా సీను గారు, కొప్పిశెట్టి రమణయ్య గారు కూడా ఆ వారాల్లో వాళ్ళు సహకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈ గుడి కార్యక్రమాన్ని కూడా మరి భక్తుల సహాయ సహకారాలతోనే ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి మరి భక్తులు ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, విగ్రహాల రూపంలో కానీ అన్ని రకాలుగా కూడా డొనేషన్లు ఇచ్చి ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళి నడుపుతున్నారు. మరి ఈ గుడిని నడపడమే కాకుండా ఈ గుడి స్థాపించిన తర్వాత ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రతిరోజు పూజలు జరిగి ముందుకు తీసుకెళ్ళడానికి మరి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా మరి దువాసీని గారు కానీ, మన కొప్పిశెట్టి రమణయ్య గారు కానీ భరిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.